హలో మావాస్, వెల్కమ్ టు సాయి మామ యూట్యూబ్ ఛానల్. టైం వచ్చేసి అరౌండ్ 1 o'clock అవుతుంది. బొమ్మర్దేవుడు అయితే మొన్న చిన్న పని మీద ఊరైతే వెళ్ళిండే. వాడు ఇప్పుడు రిటర్న్ వస్తున్నాం, వాడిని పికప్ చేసుకోవడానికి అయితే మనం వచ్చినాం. ఈ నా కొడుకు ఎప్పుడు వచ్చినా సరే మినిమం హాఫ్ అన్ అవర్ 1 hour అయితే బస్ స్టాండ్లో వెయిట్ చేపిస్తాడు. ఇంతసేపు ఎప్పుడు నా లవర్ కోసం కూడా ఇంతసేపు వెయిట్ చేసి ఉన్నాను, కానీ నా కొడుకు కోసం ప్రతిసారి వెయిటింగ్గా ఉంటుంది. సరే ఫైనల్గా అయితే వాడు వచ్చిండు, వాడిని అయితే పికప్ చేసుకొని రిటర్న్ ఇంటికి వెళ్దాం రా అంటే, వాడు వచ్చేదాన్ని ఏమన్నాడు అంటే, అరే వద్దురా నైట్ అవుట్ చేద్దాం అన్నాడు. సరే అని చెప్పి నైట్ అంతా రోడ్ల మీద తిప్పి 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 ఇంట్లోకి పోకుండా చేసి నైట్ కార్లోనైతే పడుకోబెట్టేసిండు. వాడు వీడు వద్దున్నప్పుడు అయితే పడినిండు. సరేలే అని చెప్పి నేను లేచిన, బ్రష్ చేస్తున్నాను, వాడు లేచిండు. కొద్దిసేపు వాటితో అయితే టైంపాస్ చేసి వాడిని గెలికి మనమైతే ఎంజాయ్ చేసినాం కొద్దిసేపు నవ్వుకొని. తర్వాత అయితే మన లోకల్లో ఫేమస్ టిఫిన్ సెంటర్ అయితే ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి టిఫిన్ చేద్దామని అయితే మేమైతే బయలుదేరిపోయినాం. దిస్ ఈజ్ అవర్ బుజ్జి బేబీ. గిండలుగా మనం కెమెరా పెట్టామని తెలిసి చాలు, బొమ్మడిదే ఓవరాక్షన్ చూడు. నెక్స్ట్ వాళ్ళు తెగుతున్నారా. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమల్ హాసన్. ఫైనల్గా అయితే మేము టిఫిన్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చూస్తున్నారు కదా, ఇదే మా మీర్పేట్ సరౌండింగ్స్లో ది ఫేమస్ టిఫిన్ సెంటర్. ఇక్కడ టిఫిన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అంతే. ఇక్కడ స్పెషల్ వచ్చేసి సాంబార్ ఇడ్లీ ప్లస్ బోండా మాత్రం అదిరిపోతాయి. చూస్తున్నారు కదా, మా బొమ్మడిదేడు అయితే బోండా దింగి తింటూనే ఉన్నాడు. మీరు కనుక ఎప్పుడైనా మీర్పేట్ కనుక వస్తే ఇక్కడ టిఫిన్స్ మాత్రం ట్రై చేయండి తప్పకుండా. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది అంతే, మీరు మాత్రం ఎప్పుడు మర్చిపోరు. మేమైతే టిఫిన్ చేసేసినాక బొమ్మడిది ఎటు వెళ్దాం రా అని అడిగితే, బొమ్మడిదాడు ఒకటే మాట అన్నాడు, ఏదైనా మంచి లొకేషన్ కాడికి వెళ్దాం రా, వెళ్ళి కొంచెం ఎంజాయ్ చేసేద్దామని చెప్పేసి అని అన్నాడు. సరే అని దగ్గరలో ఏముందని ఆలోచిస్తున్నా, మా ఫ్రెండ్ అని కాల్ చేస్తే వాడు రాజేంద్ర నగర్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర మనాలి హిల్స్ అని ఒకటి ఉంటుంది రా, అక్కడే దృశ్యం మూవీ షూటింగ్ అయితే చేసిర్రు. వెంకటేష్ కార్ నీళ్ళలో దాచిపెట్టే సీన్ అక్కడే షూట్ చేసిర్రా. అదైతే బాగుంటుంది సీన్ చూడనీక. మీరైతే ఒకసారి వెళ్తే అక్కడ వెళ్ళండి రా అని చెప్పేసి తను అన్నాడు. సరే అన్నాం. సరే దాని తర్వాత వాడు మాట అన్నాడు, ఏంటంటే అది 10 years బ్యాక్ అయితే షూట్ చేసిరా, ఇప్పుడు ఆ లొకేషన్ ఎలా ఉందో కూడా నాకైతే తెలియదు. సరే మీరైతే ఒకసారి వెళ్తా అంటే వెళ్ళండి రా బాగుంటుంది అని చెప్పి అయితే అన్నాడు. సరే అని చెప్పేసి అయితే మేమైతే బయలుదేరిపోయినాం. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఆరంగా చివాస అండర్ పాస్ అంటారు. ఈ అండర్ పాస్లో నుంచి చక్కగా ఒక 100 meters బయటికి వచ్చినాక రైట్ సైడ్లో పిల్లర్ నెంబర్ 293 అయితే కనిపిస్తుంది. 293 దగ్గర నుంచి లెఫ్ట్ కొట్టి చక్కగా ఒక 500 meters వెళ్తే అగ్రికల్చర్ కమాండ్ అయితే వస్తుంది. ఆ కమాండ్ నుంచి లెఫ్ట్ కొట్టి సీదా వెళ్ళినాక ఒక 3 kilometers అక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో మనాలి హిల్స్ అని చెప్పేసి అయితే ఒక బోర్డు అయితే కనిపిస్తుంది. ఆ బోర్డు దగ్గర నుంచి లెఫ్ట్ కొట్టి చక్కగా వెళ్తే దృశ్యం మూవీ షూటింగ్ లొకేషన్ అయితే వచ్చేస్తుంది. ఫైనల్గా 1 hour ట్రాఫిక్లో జర్నీ చేసిన తర్వాత అయితే దృశ్యం మూవీ లొకేషన్కి అయితే వచ్చినాం. మీకు కనిపించే ఇంట్లో వెనకనే అయితే లొకేషన్ అయితే ఉంది. బొమ్మర్దే దృశ్యం మూవీ లొకేషన్కి అయితే వచ్చేసినాం. బరాబర్ వచ్చేసి ఎట్లుంది? సేమ్ దృశ్యం మూవీ చూసినట్టే ఉందా? చూసా ఎట్లా అయిపోయిందో, దృశ్యం మూవీలో ఎట్లా అవుతున్నదో ఇప్పుడు అట్లా లేదు, మొత్తం మారిపోయింది లొకేషన్ అయితే. చూడండి ఎట్లా అయిపోయిందో మొత్తం, ఒకసారి చూపిస్తున్నా చూడండి ఒకసారి. ఇది దృశ్యం మూవీ లొకేషన్. ఇది ఏదైతే చెరువు, ఈ చెరువులోనే అక్కడ వెంకటేష్ అనేది ఆ కార్ని అయితే పాత పెట్టడం ఇంట్లోనే ముంచేస్తాడు. ఇదే లొకేషన్ ఆ షూటింగ్ని. కాకపోతే మొత్తం అప్పట్లో గేమ్ లేనే లేదు. ఇప్పుడు మీరు చూసిన లొకేషన్ ఏదైతే ఉన్నదో ఇదే దృశ్యం మూవీ షూటింగ్ లొకేషన్. దాదాపు ఆల్మోస్ట్ 10 years తర్వాత ఈ లొకేషన్ అయితే ఇలా అయిపోయింది. అప్పుడు సినిమాలో ఉన్నట్టయితే లొకేషన్ అయితే ప్రజెంట్ అలా అస్సలు లేదు, మొత్తం కూలగొట్టేసి కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. మీకు అలా ఎదురుగా కనబడుతుంది కదా,
మొత్తం కూలగొట్టి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు మీ ఎదురుంగా ఏదైతే కనబడుతుందో చెరువు, ఈ చెరువులోనే వెంకటేష్ గారు ఒక కార్ అయితే తీసుకొచ్చేసి అందులో లోపల ముంచి దాచిపెట్టడం అయితే జరుగుతుంది ఆ సీన్‌లో. ఇప్పుడైతే లొకేషన్ కంప్లీట్‌గా మారిపోయింది. అస్సలు గుర్తుపట్ట రాకుండా పోయింది. చూస్తున్నారు కదా ఎలా ఉందో. మేమైతే చాలా డిసప్పాయింట్ అయిపోయినాం ఇంత దూరం వచ్చేసి. మొత్తం మారిపోయింది. హలో మామాస్, ఇందాకైతే చెప్పడం మర్చిపోయినా. నిన్ననే నాకు యూట్యూబ్ నుంచి అయితే ఫస్ట్ ఇన్కమ్ అయితే వచ్చింది. దాంతో నేను ఒక iPhone 14 అయితే కొన్నా. చూడండి, iPhone 14 అయితే కొన్నా. ఇలాగే మీరు మిఠాయి పెత్తనాలు దింగిన కాడికి చాలమ్మా. నా ఫోన్ బడదింగర సుల్లుగా అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? సారీ ఫ్రెండ్స్, బాయ్.